భరద్వాజ గారు నిన్న రిలీజ్ అయినటువంటి ఫస్ట్ లుక్లో ఒకటి శేఖర్ కమల ధనుష్ సినిమా సంబంధించిన ఒక లుక్ వచ్చింది. అవును. ఆ లుక్లో ఆ టైట్లు ఆ లుక్ చూసిన తర్వాత ఆ సినిమాకు ఉన్నటువంటి క్యాన్వాస్ ఏంటి, ఆ సినిమా పరిస్థితి ఏంటి? టైటిల్ కుబేరా అని పెట్టాడు. అవును. గెటప్ బిచ్చగాడి గెటప్లో కనిపిస్తున్నాడు ఆయన ధనుష్. డైరెక్టర్ ఏమో శేఖర్ కమ్ముల, దాదాపు ప్రొడక్షన్ కూడా అయింది. శేఖర్ కమల. ఇది పాన్ ఇండియా సినిమా అని తనే చెప్తున్నాడు. నాగార్జున ప్రత్యేక పాత్రలో ఉన్నాడు ఈ సినిమాలో. ఈ బ్యాక్డ్రాప్లో శివుడు అన్నపూర్ణాదేవి భిక్ష వేయటం, అదొక బొమ్మ కనిపిస్తోంది వెనకాల బ్యాక్డ్రాప్లో. అవును. ఇది ఆయన రిలీజ్ చేసినటువంటి ఫస్ట్ లుక్. అంటే బిచ్చగాడి గెటప్లో కుబేరుడు ఏమిటి అనే ఒక క్యూరియాసిటీ కలిగించే విధంగా నడిచింది, కానీ ఇంకేదో చెప్పబోతున్నాడు ఆయన అనేది నాకు అనిపించిన విషయం. ఓకే. అంటే కుబేరా అంటే ప్రస్తుతం భారతదేశంలో అంటే విపరీతంగా డబ్బులు నడుస్తున్నటువంటి ప్రపంచం ఒకటి ఉంది. అక్కడ ఎక్కడో ఈయన టార్గెట్ చేస్తున్నాడు. అంటే మనకి ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటప్పుడు చాలా ప్రామిసులు చేసింది. అంటే బ్లాక్ మనీకి సంబంధించి నల్ల కుబేరుల జాబితాలు విడుదల చేసి, అలాగే విదేశాలకు పారిపోయినటువంటి వాళ్ళు వెనక్కి వస్తే వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు మేము కలెక్ట్ చేయగలము. ఈ పద్ధతిలో చాలా రకరకాలుగా నడిచినాయి. అంటే ఇక్కడ రకరకాల స్కాములు చేసి పారిపోయిన వాళ్ళు, ఇప్పటికీ ఇక్కడ జరుగుతున్నటువంటి స్కాములు, ఇవన్నీ అంటే ఇండస్ట్రియల్ లాబీ చేస్తున్నటువంటి దుర్మార్గాలు, వీటన్నిటి మీద కేంద్రీకరించి అవినీతి బ్యాక్డ్రాప్లో ఈ సినిమా నడపబోతున్నాడా అనేది అనిపించింది. అంటే ఆయన గతంలో తీసినటువంటి ఒక పొలిటికల్ సినిమా చూసాం మనం. అవును. లీడర్ తరహా అంటే చాలా పెద్ద కాన్వాస్ తీసుకున్నాడు దానికి కూడా. అవును. అంటే రాజకీయ రంగంలో సంస్కరణలు, తాను అనుకున్నటువంటి సంస్కరణలు రావడానికి సంబంధించి ఒక నేపథ్యాన్ని తీసుకుని ఆ సినిమాని నడిపాడు. అవును. ఈ సినిమాలో ఆర్థిక రంగంలో జరుగుతున్నటువంటి దుర్మార్గాలని, అవినీతిని, అలాగే విలువలు లేని పరిస్థితిని, వీటి మీద కథని నడిపేటువంటి ప్రయత్నం ఏదో చేస్తున్నాడు అనేది ఒక చిన్న సందేహం. అంటే ఫైనల్గా ఆయన ఏం చెప్పబోతాడు అనేది ఎవరికి తెలియదు, ఇంకా అసలు ఎవరికి తెలియదు. కానీ కుబేరా అని టైటిల్ పెట్టడం, ఆ గెటప్, అందులో మాస్కి కేర్ ఆఫ్ అడ్రస్ ధనుష్. మాస్ మాత్రమే కాదు, ధనుష్ చాలా వెరైటీ క్యారెక్టర్స్ చేశాడు శ్రీమారన్ వీళ్ళ చేతుల్లో. అవును. తను ఇంతకుముందు తమిళ్లో చేసినటువంటి సినిమాల్లో దళిత్ క్యారెక్టర్లు చేశాడు. వర్కౌట్ అయింది. సార్ కూడా వర్కౌట్ అయింది. అంటే సార్ కంటే కూడా ఇది కొంత డిఫరెంట్గా కనిపిస్తుంది. ఎందుకంటే శేఖర్ కమ్ముల వాంటెడ్గా తీసుకున్నాడు దాన్ని. వాంటెడ్గా తీసుకోవటం వెనకాల నాగార్జున్ని తీసుకురావటం, ఈ బ్యాక్డ్రాప్, ఇవన్నీ చూస్తే డెఫినెట్గా ఇది ఆర్థిక రంగంలో జరుగుతున్నటువంటి దుర్మార్గాలే టార్గెట్ చేయబోతున్నాడు ఈయన అనేది. ఆ కుబేరా అనే టైటిల్ పెట్టడం దగ్గర నుంచి అంటే చాలా ఓపెన్గానే అవినీతి జరుగుతోంది, ట్యాక్సుల ఎగవేత జరుగుతోంది. ఎన్ని చేసినప్పటికీ ఆ ఏరియాలో కాన్సన్ట్రేట్ చేయబోతున్నాడు ఈయన. ఫైనాన్షియల్ క్రైమ్స్ ఆ ఏరియాలో కాన్సన్ట్రేట్ చేసి ఏదో కథ వండాడు, కొంచెం బలంగానే. రెండోది, ఇది డెఫినెట్గా జాతీయ స్థాయి సబ్జెక్టే. అవును. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అంటున్నారు. సబ్జెక్ట్కి ఆ స్పాన్ ఉంది. ఈ సబ్జెక్ట్ మీరు చెప్పిన సబ్జెక్ట్కి అయితే స్పాన్ ఉంది కాబట్టి పాన్ ఇండియా లెవెల్లో వెడుతున్నాడు. ఆ వెడుతున్న దీనిలో నాగార్జున ఏ రోల్ పోషిస్తాడు అనేది ఒకటి చూడాలి. టెక్నీషియన్స్ అందరూ. నాగార్జున ఒక్కడే కాదు, ఇంకా చాలా పేర్లు బయటకు వస్తాయి నెమ్మదిగా. చాలామంది పెద్దవాళ్ళని ఇన్వాల్వ్ చేస్తాడు ఆయన. దీనిలో ఒకళ్ళిద్దరు బాలీవుడ్ నుంచి కూడా ఉండొచ్చు. నెమ్మదిగా ఈ సినిమాకి సంబంధించి ఒక హైప్ క్రియేట్ చేయటం మొదలవుతుంది. అలాగే రష్మికని హీరోయిన్గా తీసుకున్నాడు. అవును. రష్మిక ఆల్రెడీ ఇప్పుడు 5 ప్రాజెక్టులు చేస్తోంది దీంతో కలిపి. తను కూడా నేషనల్ క్రష్ అంటున్నారు, పాన్ ఇండియా సినిమాల్లో మాత్రమే కనిపిస్తోంది. తను కూడా ఈ సినిమాకి ప్లస్ అవుతుంది. ధనుష్ కూడా ఆల్రెడీ పరిచయమే. అవును. పాన్ ఇండియా లెవెల్లో పరిచయం ఉన్నటువంటి నటుడు. అలాగే నాగార్జునకు కూడా మార్కెట్ ఉంది. ఇవి మాత్రమే కాదు, ఇంకా చాలామంది
పేర్లు వినిపిస్తాయి నెమ్మదిగా. దేవిశ్రీ ప్రసాద్ ఆల్రెడీ జాతీయ స్థాయిలో తనకి ఒక గుర్తింపు ఉంది. అవును. ఈ బంచ్ అంతా చూస్తే శేఖర్ కమ్ముల ఈసారి అంటే ఇప్పటి వరకు తను ఒక తరహా సినిమాలు చేస్తూ వచ్చాడు. మధ్యలో లీడర్ ఒకటి కొంచెం ఆయన జోనర్కి భిన్నమైనటువంటి సినిమాగా అనిపించింది. కానీ తను కొంచెం అదర్ సైడ్ వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాడు అనేది ఇంత ముందు చేసినటువంటి సాయి పల్లవి అలాగే నాగ చైతన్యతో ఆయన చేసినటువంటి సినిమా. అవును. లవ్ స్టోరీ. దానిలో కొంత కాస్ట్ క్వశ్చన్ని పట్టుకొచ్చాడు. అవును. దళిత్ క్వశ్చన్ని పట్టుకొచ్చి కాస్ట్ ఇష్యూ గురించి బలంగా మాట్లాడే ప్రయత్నం చేశాడు. అంటే అది తమిళ సినిమా చేసింది ఆల్రెడీ. తెలుగులో ఆ ప్రయత్నం చేయటం, అంత బోల్డ్గా చేసేటువంటి ప్రయత్నం చేయటం శేఖర్ కమ్ముల అది ఆయన పద్ధతి కాదు. అయినప్పటికీ దాన్ని హ్యాండిల్ చేశాడు. ఆయన వెనకాల ఒక రైటర్స్ టీం ఉంది. కొంతమంది ఔత్సాహికులను ఆయన తీసుకుంటాడు, వాళ్ళతో కూర్చుని చర్చలు జరుపుతాడు, వాళ్ళ దగ్గర నుంచి వచ్చినటువంటి ఇన్పుట్స్ తీసుకుని తన కథల్లో వాడతాడు. సోషల్ మీడియాలో తన అభిప్రాయాలు చెప్పేటువంటి చాలామంది ఇంటలెక్చువల్స్తో ఆయన టచ్లో ఉంటాడు. టచ్లో ఉండి వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి అక్కడ నుంచి కొన్ని పాయింట్స్ తీసుకుని తన కథలకు వాడుకుంటాడు ఆయన. ఇది మంచి పద్ధతి. అది లవ్ స్టోరీలో కనిపించింది మనకి. దానిలో పనిచేసినటువంటి అంటే పర్టికులర్గా ఆయన టీంలో డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేసిన వాళ్ళలో చాలామందికి ఆ స్పృహ ఉంది. ఆ స్పృహ ఉన్న వాళ్ళని తీసుకున్నాడు ఆయన. పిదా విషయంలో కూడా అంతే. పిదాకి పనిచేసిన టీమే దాదాపుగా లవ్ స్టోరీకి పనిచేశారు. కాబట్టి కొంత లెఫ్ట్ కొంత ప్రోగ్రెసివ్ ఈ ఐడియాలజీ ఉన్న వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతున్నాడు ఆయన. అందుకని ఈ సినిమా అంటే ధనుష్ని తీసుకోవటం వెనకాల ప్లాన్ కూడా అదే. ఒక చాలా పెద్ద ఇష్యూనే డీల్ చేయబోతున్నాడు ఈ సినిమాలో శేఖర్ కమ్ముల. దేశ ఆర్థిక వ్యవస్థ, ఆర్థిక నేరాలు ఆ ఏరియాలో టచ్ చేయబోతున్నాడు. అందుకని మాత్రమే కుబేరా అని టైటిల్ పెట్టాడు ఆయన. అంతే తప్ప ఆయన ఏదో బిచ్చగాడు లాంటి కథ చెప్పబోతున్నాడు అని అనుకోనక్కర్లేదు. ఓకే. ఇది కొత్త ప్రయత్నం, చూడాలి. ఆయనకు ఒక పర్సెప్షన్ ఉంది. పైగా తనకు అనిపించిన విషయాన్ని చాలా చెక్ చేసుకుని మాత్రమే తెర మీద ఏ మోతాదులో చెప్పాలో తెలుసు తనకి. ఆ మోతాదు మించకుండానే పెడతాడు. లీడర్ సినిమా చూస్తున్నాం ఆల్రెడీ మనం. కాబట్టి మరొక లీడర్ తరహా సినిమా అంటే రానా ఆ సినిమాకి యాప్ట్ అయ్యాడా లేదా అనేది పక్కన పెట్టేస్తే ధనుష్కి కనెక్ట్ అయ్యే కథ ఇది. కాబట్టి ధనుష్ శేఖర్ కమ్ముల కాంబినేషన్లో కొత్త తరహా సినిమా చూడబోతున్నాం మనం. నాగార్జునకు కూడా కొత్త తరహా క్యారెక్టర్ అవ్వబోతోంది అది. ఎందుకంటే తన డైరెక్టర్స్ హీరో. గతంలో మణిరత్నం అలాగే రామ్ గోపాల్ వర్మ వీళ్ళందరూ చాలా కొత్తగా నాగార్జున్ని చూపించారు ఆ రోజుల్లో. శేఖర్ కమ్ముల కూడా ఆ రేంజ్లో వెళ్ళగలడు. అందుకని నాగార్జునకు కూడా ఇది బెటర్ సినిమా అవుతుంది.